సార్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? అసలు దాని సొల్యూషన్ ఎలా తీసుకోవాలి? సి ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎతికే టైంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. మీరు మైండ్ సెట్ పాజిటివ్‌గా ఉంచుకొని ఒక కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాము టువర్డ్స్ ది సొల్యూషన్ అనంటే సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అలా కాకుండా ప్రాబ్లమ్ రాంగానే పానిక్ అయిపోయి మనము నలుగురికి చెప్పేసి దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు ఎట్లా అని అనుకుంటే ఆబ్వియస్‌లీ సొల్యూషన్ దొరకదు మనకి. హ్మ్. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంటది చూడండి. దట్ విల్ ఆల్వేస్ డిఫైన్ అస్. సో, దాన్ని మీరు ఎంత కామ్ అండ్ కంపోజర్‌గా ఉన్నారు అనంటే, అంత బెటర్‌గా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. లైక్ ఇట్ కుడ్ బి ఎ ప్రాబ్లమ్ ఇన్ అకాడమిక్ వైస్ అవ్వచ్చు, కెరియర్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అసలు ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ నేను తెలుసుకోగలిగాను అనంటే, అంటే నా ఎఫర్ట్స్ దాని వైపు పెట్టాను అనంటే, నాకు సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. హ్మ్. జనాలందరూ ఏంటంటే, ఆ రూట్ కాజ్‌ని ఎతకడం పక్కన పెట్టేసి, నాకిలా రాసి పెట్టుంది అంతే. హ్మ్. ఇది జరగాలనుంది కాబట్టి జరిగిందంతే. ఇంక నేను అనుభవించాల్సింది అంతే. ఇంక నా జీవితం ఇంతే. ఇలా కొందరేంటంటే దే టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఏంటంటే ఇంక నా చేతిలో ఏం లేదు. హ్మ్. ఇట్స్ ఆల్ గాన్. లైఫ్ అట్లా అయిపోతుంది అంతే అని వదిలేసుకుంటారు. అలా కాదు. ప్రతి దానికి సొల్యూషన్ మన దగ్గరనే ఉంటది. లైక్ మన యాక్షన్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో, మనం గనక ప్రాపర్ యాక్షన్ తీసుకున్నాం అనుకోండి టువర్డ్స్ వాటెవర్ ప్రాబ్లమ్ యూర్ ఫేసింగ్, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది దానికి. అండ్ ద వే వి డీల్ విత్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, కుంగిపోయి అలా కాకుండా యునో కంపోజ్డ్ మేనర్‌గా మనం ఆ ప్రాబ్లమ్‌ని గనక సాల్వ్ చేసుకున్నామనంటే, ట్రస్ట్ మీ, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అన్నా సరే వెరీ ఈజీగా దాన్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. థాంక్ యూ సార్. యాహ్! వెల్కమ్.